గిది మాట్లాడుకోవాలి. ఇదంటే పాత గిది మాట్లాడుకోవాలి. 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు. రాజేంద్ర నగర్ సమీపంలో భూ కేటాయింపు. జనవరిలో నిర్మాణానికి శంకుస్థాపన. ఏర్పాట్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. పాత భవనాన్ని ఆధునీకరిస్తామని హామీ. సిటీ లేదా ఇతర కోట్లకు ఇచ్చే ఛాన్స్. ఇక్కడ ఒక మాట మాట్లాడుకోవాలి. ఇప్పుడు 100 ఎకరాల్లో హైకోర్టు కట్టమని ఎవరన్నా ప్రజలు డిమాండ్ చేస్తున్నారా? ఉన్న హైకోర్టులతోటి ప్రజా సమస్యలు కావచ్చు, కేసులు కావచ్చు తీర్చడానికి అయితలేదా? ఎందుకు ఇప్పుడు ఉన్న పరంగా ఇప్పటికిప్పుడు ఈ 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు కట్టాలా? దీనికి బదులు మీరు మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్, తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తామని హామీ ఇచ్చింది కదా. ఇందులోనే మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు. ఇక్కడే 6 గ్యారంటీలో కాదు, ఇది ఇంకో వేరే గ్యారంటీలో వచ్చింది. ఇది ప్రతి మండలానికి ఒక తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. మరి ఇది కట్టకుండా ఇదెందుకు ముందట వేసుకున్నావు? ఎందుకంటే ఇందులో పైసలు మిగులుతాయి. పిల్లలకు స్కూళ్ళు, మండల స్కూల్. ఇప్పుడు మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఒకటి కడితే అది కార్పొరేట్ స్కూల్కి సమానంగా సకల అంగులతోటి ఉంటే ప్రైవేట్ పాఠశాలకు పిల్లలు తగ్గి ప్రభుత్వ పాఠశాలకు పిల్లలు పోయి చదువుకుంటే ఈ పేదోళ్ళు తెలియకల్లోళ్ళు అయితే అది నచ్చదు కదా ప్రభుత్వాలకు. అది కేసీఆర్కు నచ్చలే, రేవంత్ రెడ్డికి కూడా నచ్చలేదు. కేసీఆర్ ఏమో ప్రగతి భవన్ అని ముందటేసుకున్నారు రాగానే. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే హైకోర్టు అని ముందటేసుకుంటాడు. ఇప్పుడు ఇది ఏంటంటే కేసీఆర్ ఏమేమి కట్టించను, శ్రీకృష్ణదేవరాయలు ఏమేమి కట్టించను అన్నప్పుడు చెప్తాం కదా మనం. కాకతీయుల కాలంలో ఏమేమి కట్టించను అంటే 1000 స్తంభాలు గుడి కట్టించను, అదేవిధంగా అటుపోతే రామప్ప కట్టించను, ఇట్లా మాట్లాడుకుంటారు. అలాగే ఆధునిక ప్రజాస్వామ్యంలో కూడా రాచరికమే ఉంటుంది అన్నట్టు. ఎట్లా? కేసీఆర్ ఏం కట్టించను? సెక్రటరియట్ కట్టించను, అంబేద్కర్ విగ్రహం పెట్టించను, అదే విధంగా ప్రగతి భవన్ కట్టించను, అదే విధంగా జిల్లాకు ఒక కలెక్టర్ ఆఫీస్ కట్టించను. అవి ఎలా ఉండేను? అత్యాధునికంగా ఉండేను. ఇది మరి ప్రజల బతుకులు ఎట్లున్నాయి? చండాలంగా ఉన్నాయి. ఇప్పుడు అలాగే రేవంత్ రెడ్డి కూడా తనకు ఏమేమి కట్టించి, తన పేరు మీద ఏమేమి కట్టియాలి అనే పేరుతోటి ఇప్పుడు హైకోర్టు ఎవరు కట్టించాను? అనుముల రేవంత్ రెడ్డి గారు కట్టించాను అని చెప్పుకున్న దానికి ముందు ఈ ఏషం వేసుకున్నాడు అన్నట్టు ముందట. ఇక మరి 5 లక్షలు ఇచ్చి 250 గజాలల్లా ఇల్లు కట్టించేది బంధు ఇప్పుడు పెట్టాడు. అది మరి దీనికి వచ్చిన పైసలు డబుల్ బెడ్రూమ్లకు ఎందుకు కేటాయిస్తలేవు? ఇప్పుడు 250 చదరపు అడుగులలో మేము ఇల్లు కట్టిస్తామన్నావు కదా, మరి దానికి ఎందుకు పెట్టలేవు? మొట్టమొదటి ఇది ఎందుకు వేసుకున్నాం ముందట? ఎందుకంటే ఈ బిల్డింగ్ కట్టిస్తే శాశ్వతంగా ఇది రేవంత్ రెడ్డి పేరు మిగిలిపోతుంది. ఇప్పుడు ప్రజలకు కట్టించింది అనుకోదే, వాళ్ళేడ గుర్తు పెట్టుకుంటారా? ఇది కట్టిస్తే ఇట్లా కనబడుతుంది. ఇట్లనే ఉంటుంది పాలన అంతా, ఇట్లనే ఉంటుంది. మీకు 250 గజాలల్లో ఇండ్లు రావు, మీ మండలాలకు తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు రావు. ఇంకేమన్నాడు? ఇంకేయో సర్వం అని చెప్పిండుగా. పెద్ద పెద్ద హామీలు ఎక్కడి కూడా నెరవేర్చారు చూడు మీరు. ఇదే జరుగుతుంది. ఇది ఉన్నా అన్నాడు దీని వెనక డ్రామా.